హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆలు తోటకూరతో పరోటా, మసాలా పరోటా ఎలా చేయాలో. తోటకూరను బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. దీన్ని స్టవ్ వెలిగించుకొని ఎక్కువ పట్టవండి, కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గుతుంది. ఆకుకూర అంటేనే తొందరగా మగ్గుతుంది, కానీ కొంచెం వేసుకోండి లైట్గా. ఎక్కువ కనిపించింది చూడండి, తగ్గుతూ వస్తుంది, కొంచెమే అవుతుంది చూడండి. ఇంకా ఉడకాలి, బాగా మగ్గింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినా ఇబ్బంది లేదు. ఇందులోనే వాము, జీలకర్ర, కారం పొడి, తగినంత సాల్ట్, కొంచెం వంట సోడా. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసాను. కొంచెం ఈ వేడికి మగ్గుతాయి అన్నట్టుగా వేసాను. ఒక మారిలా కలబెట్టుకోవాలి వీటిని. ఇందులోనే మనం గోధుమ పిండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నేను ఇద్దరికి సరిపడా వేస్తున్నాను. ఆకు మన ఇష్టం అండి, ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే స్మూత్గా టేస్టీగా వస్తుంది. ఉడికించి పెట్టుకున్న 2 ఆలులు పొట్టు తీసుకొని అందులోనే వేసుకోవాలి. ఈ ఆలును కూడా స్మాష్ చేసేసి ఈ పిండిలోనే కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా తోటకూర పరోటా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆకుకూరలు పిల్లలు తినరు కాబట్టి ఇన్ని కష్టాలు మనకు. ఇలాగ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు. మీరు ఇలా నొక్కుకొనైనా నొక్కుకోవచ్చు, లేదంటే మనం తుడుముకోవచ్చు. ఇందులోనే కొంచెం పెరిగేస్తున్నాను. పెరుగు మన ఇష్టం అండి, ఆప్షనల్. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఫస్ట్. తర్వాత వాటర్ వేసుకోవాలి తక్కువ పడితే, ఎందుకంటే ఆకుకూరలో చెమ్మ ఉంటుంది, ఆలులో చెమ్మ ఉంటుంది. మనం కొద్దిగా పెరిగేసాం కదండి, అందుకని ఫస్ట్ వీటన్నింటిని బాగా కలుపుకున్న తర్వాత వాటర్కి వెళ్ళండి. వాటర్ పడినా కూడా కొంచెం లైట్గా పడవచ్చు, పడకపోవచ్చు. నాకైతే పడేటట్టు కనిపించట్లేదు, ఇదే సరిపోయేటట్టు ఉంది. ఇలాగా చపాతీ ముద్దలాగా కలిపి మనము ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే వేరే నీళ్లు పట్టలేదండి, ఇవే సరిపోయాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా పిండి కలిపేటప్పుడు జాగ్రత్తగా నీళ్ళు వేయొద్దండి. ఫస్ట్ కలిపి చూసుకున్నాక తక్కువ వస్తేనే నీళ్ళు వేసుకోండి. కొద్దిగా ఇట్లా చేతులు ఆయిల్ వేసుకొని ఇలా పెడితే పైన పక్కులాగా రాకుండా ఉంటుందండి. ఇలా ప్లేట్ పెట్టేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చాక మళ్ళీ పరోటాలు చేసుకుందాం. ఇందులో నుంచి మనకు కావలసినంత పిండిని తీసుకొని పరోటాలాగా రుద్దుకోవాలి. కొంచెం పిండి చల్లుకొని స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకున్నాను. వేడయ్యాక పరోటాను రుద్దుకొని అందులో వేసుకుంటాను. ఇలా రుద్దుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం పిండి చల్లుకొని రుద్దుకోవాలి. ఇలాగ రుద్దుకున్నాక మనము పెన్నం పైన వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇటుపక్క కాలాక అటుపక్కకు టర్న్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి వీటికి. ఇలాగే ఉట్టిదైనా తినొచ్చును, మనము పప్పుల చట్నీ కానీ ఏదైనా కానీ కూడా తినొచ్చు. ఎందుకంటే మనం వాము ఇవన్నీ వేసాం కాబట్టి, కారము అవన్నీ వేసాం కాబట్టి ఒట్టిది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. 2 వైపులు కాల్చుకున్నాక సర్వ్ చేసుకోవడమే. ఇలా మనం కావాల్సినన్ని కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు. మీరు కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలాంటివన్నీ చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీరు చేసి మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా మన ఆలు తోటకూర మసాలా పరోటా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ టేస్ట్ని ఆస్వాదించి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.